ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్న ఎందరో మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న సబ్జెక్టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంట్లో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ శారీరక ఆరోగ్యం అనే దాన్ని మొట్టమొదట తీసుకుంటే మన పంచకోశాలు అనే కాన్సెప్ట్లో కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదట అన్నమయ కోశం, అలాగే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అలాగే పంచభూతాలు తీసుకుంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. భూతత్వం తీసుకున్నా లేకపోతే అన్నమయ కోసం తీసుకున్న శారీరక ఆరోగ్యం తీసుకున్న ఈ 3 పాయింట్లలో మన శరీరం మీద, మన అన్నమయ కోశం మీద, మన భూమి మీద కూడా ఒక కనెక్షన్ ఉంటుంది మూడిట్లకి. అందులో మొట్టమొదట మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం మన ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోశాల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యాన శక్తిని ఊర్ధ్వముఖంగా వాడుకోవాల్సిన శక్తిని ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం, అనేక రకాలైన జబ్బుల్ని నయం చేసుకోవటం కోసం చాలామంది వినియోగించవలసి వస్తుంది. యాక్చువల్గా శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. శారీరక ధర్మాలని మనం కనుక పాటించగలిగితే ఆహారంతోనే మన శరీరానికి సంభవించే అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలని మనం నయం చేసుకోవచ్చు. శరీరాన్ని నయం చేసుకుంటే శరీరానికి ఏ రకమైన రోగాన్ని, ఆహారం ద్వారా వచ్చే దోషాలని మనం నివారించగలిగితే మనం చేసే ధ్యాన శక్తిని అంతా కూడా ఆత్మ జాగృతం కోసం వినియోగించుకునే అవకాశం ఎక్కువ స్థాయిలో ధ్యాన సాధకులకి లభిస్తుందనే అభిప్రాయంతో ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా మనం తీసుకునే ఆహారము శరీరం మీద, మనసు మీద, అలాగే బుద్ధి మీద, అలాగే సంస్కారాల మీద, అలాగే ఆత్మ మీద కూడా ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఎన్నో ప్రయోగాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది. మన ఆహారంలో ఉండే దోషాలు, ఒకప్పుడు మనం తీసుకున్న ఆహారం ఒక 50 సంవత్సరాల క్రితం తీసుకున్న, 100 సంవత్సరాల క్రితం తీసుకున్న ఆహారాలు వేరు. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం పూర్తిగా మారిపోయింది. అయితే ఒకప్పుడు ఋతుచర్యని బట్టి దినచర్య అనేది మార్చుకునేవారు. కానీ ఇప్పుడు తరుణంలో ఋతుచర్య, దినచర్య అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క గుణదోషాలు ఆహారం వ్యతిరేక దశలో ఉన్న ఆహారాలని స్వీకరించడం వల్ల మనకి కఫ దోషాలు కానీ, వాత దోషాలు కానీ, పిత్త దోషాలు కానీ, శరీరంలో అనేక రకాలైన ఆహార దోషాలు ఉత్పన్నం అవటం వల్ల సుమారు 150 రకాలకి పైన జబ్బులు శరీరానికి వస్తున్నాయి. అలాంటి జబ్బుల్ని ఆహారం ద్వారా, పత్రిగారు చెప్పినట్టు ఆహారమే ఔషధం. అలాగే నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్ని ఎందుకు చెప్పారు అంటే, శరీరానికి వచ్చే జబ్బులు ప్రాథమిక స్థాయిలో ఆహారంతో ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. అందులో పత్రిగారు చెప్పిన కాన్సెప్ట్లో ముఖ్యమైన కాన్సెప్ట్ మాంసాహారం నుంచి శాకాహారిగా, శాకాహారి నుంచి ఫలాహారిగా అద్భుతమైన కాన్సెప్ట్. యాక్చువల్గా అందులో మాంసాహారం నుంచి మనం శాకాహారులుగా పిరమిడ్ మాస్టర్లు అందరం చేరుకున్నాము. అలాగే శాకాహారంలో కూడా శుద్ధ సాత్వికతని, అంటే ఆహారానికి 3 రకాల గుణాలు ఉంటాయి. ఒకటి సతోగుణం, రెండోది రజోగుణం, మూడోది తమోగుణం. అది ఉదాహరణకి ఆహారం వండిన తర్వాత 45 నిమిషాలలో తీసుకోగలిగితే ఒక సతోగుణ ప్రధానమైన ఆహారంగా భావించవచ్చు. అలాగే 45 నిమిషాలు దాటిన తర్వాత ఆ ఆహారం తమోగుణంలోకి, అలాగే మరో 45 నిమిషాలు దాటిన తర్వాత అది రజోగుణంలోకి దాని యొక్క స్వభావం మారుతుంది. అలాగా శుద్ధ సాత్వికత్వం అనే కాన్సెప్ట్ వస్తే అక్కడ మనం
ఎరువులు, పురుగు మందులు వాడుతున్నటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో శరీరంలో ఉండే 72,000 నాడుల్లోని రకరకాల అవయవాలకి కనెక్ట్ అయి ఉన్న ఎన్నో అవయవాల మీద వాటి ప్రభావం, ఆ టాక్సిన్స్ యొక్క ప్రభావం మన శక్తిపుంజాన్ని, మన కాంతిపుంజాన్ని, మన ఆరాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఒక శుద్ధ సాత్వికమైన ఆహారానికి తీసుకోవడానికి నిర్దిష్టించబడిన ఈ శరీరంలో రకరకాల క్రిమిసంహారక రసాయనాలతో కూడుకున్నటువంటి హైబ్రిడ్స్తో తయారైన ఆహారాలని మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి, తద్వారా జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసుకోవడానికి శరీరానికి సమయం దొరకకపోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల క్యాన్సర్ కారకమైన కణాలు ఉత్పన్నమయ్యి మన ఆయు ప్రమాణం తగ్గిపోవడానికి మూల కారణం అవుతుంది. మన ఆయు ప్రమాణం ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఖచ్చితంగా ఈ బాడీకి ఉన్న ఒక వారంటీ, గ్యారంటీ ఏదైతే 150 సంవత్సరాలు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోగలుగుతాం. ఉదాహరణకి మన జీవితకాలంలో 3 దశలని తీసుకుంటే బాల్యము, యవ్వనము, అలాగే వృద్ధాప్యము. మనం 150 సంవత్సరాలు కనుక బ్రతకగలిగితే మన శరీరానికి 50 సంవత్సరాల వరకు 3 దశలుగా, 3 భాగాలుగా మనం విభజించుకుంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఇందులో 50 వరకు మనం బాల్యంగానే స్వీకరించవచ్చు. ఎందుకంటే 50 వరకు ఏదో పని చేస్తుంటాం, ఏదో అనుభవం వస్తూ ఉంటుంది. దాని నుంచి ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుందా అనే అనుభవాల్ని 50 వరకు రకరకాలుగా మనం గడిస్తాం. అప్పుడు మనకి సరైన మెచ్యూరిటీ ఉండదు కాబట్టి దాన్ని బాల్యావస్థగా మనం పరిగణించవచ్చు. అలాగే 50 తర్వాత మనకున్న అనుభవాలను బట్టి ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇది చేస్తే సరైనది, ఇది చేస్తే సరికానిది అని ఎప్పుడైతే మనం నిర్ణయించుకుంటామో, ఆ అవగాహన కలుగుతుందో దాన్ని మెచ్యూరిటీ స్టేజ్ అంటాం. కాబట్టి ఆ మెచ్యూరిటీ స్టేజ్లో మనం ఏం చేసినా సరే అది రిజల్ట్ మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని యాక్టివ్ స్టేజ్లో మనం చేయగలుగుతాం. కాబట్టి ఆ స్టేజ్ని మనం యవ్వనం అని అనుకోవచ్చు అని అనుకుంటున్నా. అలాగే 100 దాటిన తర్వాత అప్పుడు వృద్ధాప్య లక్షణాలు అనేవి అప్పుడు మొదలవుతాయని అనుకోవచ్చు. ఎందుకంటే మనకి శరీరానికి ఒక నిర్దిష్టమైన సమయం దాటిన తర్వాత కొన్ని అవయవాల్లో కొంత సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆయా దశల్ని బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము కింద పరిగణించవచ్చు. చాలామంది 50 వచ్చిన తర్వాత మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నారు. కానీ మనం యాక్చువల్గా ఏదైతే వృద్ధాప్యం అనుకుని భ్రమపడుతున్నామో అది ఒరిజినల్గా యవ్వనము. ఆ యవ్వనముని మనం వృద్ధాప్యంగా భావించి మన పని ముగిసింది అనే ఒక భ్రమలోకి లోనయ్యి మన శరీరానికి కూడా అపసవ్యమైన సంకేతాలని మన శరీరానికి అందించడం వల్ల మన శరీరం కూడా మనం ఏం చెప్తే అది వినటానికి సిద్ధంగా ఉండటం వల్ల మనకి 50 తర్వాత ఆ వృద్ధాప్య లక్షణాలు కంటి చూపు మందగించడం, తల నెరిసిపోవడం, పళ్ళు ఊడిపోవడం, శరీరంలో అవయవాల్లో ఎన్నో రకాల అనారోగ్యాలని సంతరించుకోవటం, అలాగే మన పని ముగిసిపోయిందని మన భావనతో ఉన్న మనకి ఆ శరీరం సహకరించిపోవటం అనేటటువంటి ఎన్నో రకాల మానసిక పరమైన, శారీరక పరమైన రుగ్మతలు మనకి సంభవించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఆయు ప్రమాణం పెంచుకోగలిగితే మనిషి జీవితంలో ఎన్నో అనుభవాల్ని క్రోడీకరించుకుంటూ ఉంటే తను చేసే ఆ పనుల్లో ఏది సక్రమమైంది, ఏది నకారాత్మకమైనది అనేది బేరీజు వేసుకోగలిగితే తను జీవన ప్రమాణాలన్నీ సరిదిద్దుకునే అవకాశం మ్యాక్సిమం కలుగుతుంది. అలాగే ధ్యానం చేయాలని, సాధన చేయాలని, సేవ చేయాలని ఆలోచన కూడా ఆయు ప్రమాణం పెరిగినప్పుడు కలుగుతుంది. ఇప్పుడున్న తరుణంలో ఆయు ప్రమాణం తగ్గటం వల్ల మనిషి ఆలోచనలు ఎలా తయారైనవి అంటే 50 లోపే లేకపోతే 60 లోపే మొత్తం జీవితాన్ని చూసేయాలనే తపనతో ఆ ప్రయాసలో ఎన్నో రకాల తప్పులు చేయడం, అంటే ఎన్నో రకాల
భ్రమలకి లోనయ్యి మనం ఇప్పుడే వెళ్ళిపోవాల్సి వస్తే ఎంత తొందరపడతామో అంత తొందరలో అన్నీ గాబరా గాబరాగా తన జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అందువల్ల ఈ ప్రాథమిక స్థాయిలో మనం ఈ ఆహార నియమాలు, ఋతుచర్య, దినచర్యని పాటించగలిగితే, ఆహార నియమాలు పాటించగలిగితే ఖచ్చితంగా మన ఆయు ప్రమాణాన్ని, ఇవ్వాల్సిన ఆహారాన్ని, శరీరానికి ఇవ్వాల్సిన ఆహారాన్ని, నిర్దిష్టమైన ఆహారాన్ని అందిస్తే మన శరీరం ఖచ్చితంగా మినిమం ఇప్పుడున్న తరుణంలో కూడా ఎంత కెమికల్స్ అవి ఫుడ్ తీసుకున్నా 100 సంవత్సరాలు ఖచ్చితంగా మనం అల్సర్ నుంచి క్యాన్సర్ కూడా శరీరానికి ఒక కెపాసిటీ ఉంది. అది ఏంటంటే తనలో ఉన్న గొప్ప శక్తి, ఎంత గొప్ప శక్తి అంటే క్యాన్సర్ కణాన్ని కూడా అవకాశం ఇస్తే శరీరానికి తనకు తానుగా కరిగించుకోగలిగినటువంటి మహాద్భుతమైన శక్తి శరీరంలో దాగి ఉంది. కానీ మనం ఇప్పుడున్న ఈ భ్రమల్లో శరీరానికి అంత శక్తి లేదు అని చెప్పి మనం డాక్టర్ల చేతిలో మన ఆరోగ్యం ఉంది అని భ్రమిస్తూ మనం డాక్టర్లు ఏ విధంగా చెప్తే, వాళ్ళకున్న కొన్ని పరిమితమైన జ్ఞానాలతో ఏది చెప్తే అది మాత్రమే దాన్ని యథార్థమని భావిస్తున్నాము. కానీ ఒక్కసారి శరీరం యొక్క శక్తిని మనం దానికి అవకాశం ఇవ్వగలిగితే, కొంచెం ఓపిక పట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు జపాన్లో ఉన్న ఒక సైంటిస్ట్ నిరూపించారు, లంకనం పరమ ఔషధం అని చెప్పి. మనం ఏమనుకుంటామంటే ఒక క్యాన్సర్ సెల్ కరగాలి అంటే ఔషధాన్ని లేకుండా సాధ్యం కాదు. కానీ ఆయన ఏం నిరూపించాడంటే క్యాన్సర్ కణం కూడా 24 గంటలు దానికి ఏ రకమైన ఆహారము, నీరు లభించకుండా మనం ఉంచగలిగితే ఆ కణం తనకు తానే చంపేసుకునే ఒక మెకానిజం శరీరంలో మనకి తయారై ఉంది. కానీ మనం బాహ్యమైన కారణాలు వెతుక్కుంటాం తప్ప ఆహారం మీద శ్రద్ధ పెట్టడం. అలాగే జబ్బులు ప్రాథమిక స్థాయిలో ఆహారం ద్వారా, రెండో దశలో మనకు శరీరానికి సంక్రమించే అన్ని జబ్బులు కూడా సైకోసోమాటిక్, మానసిక జనితమైన సమస్యలే అని అన్నాం. అంటే చాలామంది శరీరానికి వచ్చే జబ్బులు మానసిక సంబంధాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే మిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, టెస్టింగ్ మిషన్స్, టెస్టింగ్ మాడ్యూల్స్, ఇవన్నీ కూడా ఓన్లీ భౌతిక శరీరాన్ని మాత్రమే స్కాన్ చేయగలం. కానీ మన మనసులో జరుగుతున్న ఆ ఆందోళనని కానీ, భయాలు కానీ, నిరాశలు కానీ, నిస్పృహలు కానీ, ఆవేదనలు కానీ, అలజడులు కానీ, జీవితం పట్ల కలిగే విరక్తి కానీ, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని ఈ మిషన్స్ ఏవి క్యాచ్ చేయలేకపోవడం వల్ల ప్రస్తుతం ఏదైతే వైద్య విధానం ఉందో అది కేవలం శరీరాన్ని మాత్రమే ఎగ్జామిన్ చేయడం వల్ల ఈ దోషాలన్నీ శరీరానికి కేవలం మనకి రకరకాల కారణాలు వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే మూలాన్ని పట్టుకోలేకపోతున్నారు డాక్టర్స్ కూడా చాలామంది. మెయిన్గా కొంతమంది ట్రీట్మెంట్ ఏంటంటే రోగి యొక్క మానసిక స్థితి, వాళ్ళ ఆహారపు అలవాట్లు బట్టి ఎగ్జామిన్ చేయడం అనేది పక్కన పెట్టి ఓన్లీ మిషన్స్ ద్వారా పరీక్షించిన రిజల్ట్స్ని బట్టి ఒక మోసలో, అంటే ఒక జ్వరం వచ్చిందంటే యాక్చువల్గా 150 రకాల కారణాలతో జ్వరం వస్తుంది. కానీ ప్రాథమికంగా ఎక్కడైనా మనకి వైద్య విధానంలో ఒక జ్వరం వచ్చినప్పుడు ఒక మినిమం ట్యాబ్లెట్, అంటే ఒక ప్రిస్క్రిప్టెడ్ ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు తప్ప ఈ జ్వరం ఎందుకు వచ్చిందనేది ఎగ్జామిన్ అనేది ప్రాథమిక స్థాయిలో చేయకపోవడం అనేది ఒక లోపంగా భావిస్తున్నాను. అలాగే శరీరానికి ఆహారం అందించడం అనేది సరికాని ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఆ సరికాని ఆహారాలని గురించి ఇప్పుడు మనం ఒకటొకటిగా మన దైనందిన జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునే వరకు, 1 కాదు 2 కాదు, ఎన్ని తప్పులంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మన ఆయుష్ 100 సంవత్సరాల నుంచి మినిమం పడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందామండి. దినచర్య, ఋతుచర్య అనేది తీసుకుంటే వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి శరీరంలో వేడి పుట్టే ఆ సమయంలో శరీరానికి చల్లదనాన్ని క్రియేట్ చేసే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శీతాకాలంలో శరీరం ఉష్ణోగ్రత చల్లబడిపోతూ ఉంటుంది, రక్తం గడ్డకడుతూ ఉంటుంది కాబట్టి రక్తాన్ని పల్చబరిచేటటువంటి గుణం ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే వర్షాకాలంలో సమశీతోష్ణ స్థితులు ఉంటాయి కాబట్టి
మనం మధ్య సమశీతోష్ణాన్ని ఉత్పన్నం చేసే ఆహారాలని తీసుకోవాలి. అందులో దినచర్య ఋతుచర్యలో భాగంగా మొట్టమొదటి పాయింట్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. యాక్చువల్గా మనకి పెద్దలు ఒక సామెత చెప్పారు, రాత్రి తొందరగా పడుకుని ఉదయాన్నే మేలుకోవడం వల్ల మనలో ఉన్న ఎన్నో రకాల ఆధ్యాత్మిక శక్తులు జాగృతం అవటమే కాకుండా శరీరం ఈ మన సూర్యమండలానికి అనుగుణంగా సూర్యమండలాన్ని మన కనెక్ట్ అయ్యి ఏదైతే మన శరీరం నడుస్తూ ఉంటుందో సూర్యోదయం అవడంతోనే మన శరీరంలో ఉన్న 72,000 నాడులతో ఎలాగైతే చైతన్యం వచ్చి సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఎలాగైతే ఆ క్రియలన్నీ కూడా రెస్ట్లోకి వెళ్తాయో దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమయానికి పడుకోవటం, సరైన సమయంలో లెగటం. మనం ఉదయాన్నే లేవగలిగితే సూర్యోదయంలో ఆ శరీరానికి లభించే ఆ సూర్యకిరణాలు ఏదైతే మన శరీరం మీద పడతాయో అది డి విటమిన్ని మన శరీరంలో ఉత్పన్నం చేస్తుందో, అలాగే ఉదయం లేచినప్పుడు 5 గంటలకి ఈ విశ్వంలో ఉన్న ప్రకంపన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఉదయం 5 గంటలకల్లా మినిమం లేవగలగాలి అంటే రాత్రి మనం పడుకునేది ఎర్లీగా పడుకోగలగటం. అంటే 9 గంటలకు, ఇప్పుడు 9 గంటల కంటే చాలామందికి సాధ్యం కాదు కాబట్టి అట్లీస్ట్ 10 తర్వాత మనం ఏ రకమైన వెలుతురు మన కంటి మీద కానీ, ఏ రకమైన ఆలోచనలు మన మనసులో కానీ, ఏ రకమైన పనులు మన శరీరంతో కానీ చేయకుండా ఉండేటువంటి ఆ నిద్ర అనే ప్రక్రియలోకి మనం వెళ్ళగలిగితే ఆ ఉదయం 5 గంటలకి మనం ఖచ్చితంగా లేవగలుగుతాం. 5 గంటలకి లేవగలిగినప్పుడు మీరు గమనించండి, మన దినచర్యలో మనం యాక్టివ్గా శక్తివంతంగా వర్క్ చేయడం అనేది మీరు గమనిస్తారు. 5 గంటల నుంచి 6 గంటల లోపు ఒక విధంగా అది ఒక 100% రిజల్ట్ ఇస్తే 6 నుంచి 7 లోపు ఒక 60%, అలాగే 7 నుంచి 8 లోపు అలాగే ఒక 40%. అంటే మన అవుట్పుట్ పడిపోతూ ఉంటుంది, తొందరగా అలసిపోతూ ఉంటాం. ఆ రీఛార్జింగ్ టైంలో లేవకపోవడం వల్ల మన ఎనర్జీస్ని మనం కోల్పోతూ ఉంటాం. బెడ్ నుంచి లేచిన వెంటనే చాలామంది వెంటనే నడిచే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే కనుక మన బ్రెయిన్ కానీ మన బాడీ కానీ యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళగలుగుతుంది. ఆ యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మనం పూర్తి స్థాయి కాన్షియస్లో మన వర్క్ని స్టార్ట్ చేయగలుగుతామండి. అలాగే మనం లెగిసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకోగలిగితే, ఆ వాటర్ ఎలాంటిదంటే ఇప్పుడు మన శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు, తీసుకున్న ఆహారాల్లో ఉన్న మలినాలన్నీ కూడా మూత్రం ద్వారా, మలం ద్వారా పూర్తి స్థాయిలో శరీరాన్ని నుంచి బయటికి రావాలంటే దానికి కొంత వాటర్ సపోర్ట్, నీరు యొక్క సపోర్ట్ చాలా అవసరం. అయితే నీటిని తీసుకునే విధానం ఏంటంటే మనం వేసవి కాలంలో మట్టి కుండని వాడుకోవాలి. మట్టి కుండ ఎందుకు వాడాలి అంటే మట్టిలో 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే మట్టి పాత్ర మన బాడీ టెంపరేచర్కి సరిపడినటువంటి కూలింగ్ని మట్టి పాత్ర లోపల క్రియేట్ చేసి ఉంచుతుంది. అలాగే ఆ మట్టి పాత్రలో నీరు మెల్లమెల్లగా అంటే 1 లీటర్ ఉదయాన్న తీసుకుంటే మన బాడీలో ఉన్న రకరకాల అవయవాలకి ఆ వాటర్ చేరి మనం మెయిన్గా మలద్వారంలోకి సుమారు 1 లీటర్ నీరు తీసుకుంటే 150 నుంచి 200 ml మలద్వారంలోకి చేరి మలాన్ని మెత్తబరిచి పూర్తి స్థాయిలో మన క్రితం రోజు తీసుకున్న ఆహారంలో ఉన్న మలినాలన్నీ కూడా మలం ద్వారా పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. అలాగే నీటిని లీటర్ని దఫాలుగా అంటే ఒక 300 ml తీసుకుని ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 300 ml తీసుకుని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 300 ml తీసుకుంటే మనకి ఆ రకరకాల అవయవాలకి చేరవలసిన అందవలసిన నీరు అంది ఆ అవయవాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్ మూత్రం ద్వారా జరుగుతుంది. అది ప్రాథమిక స్థాయిలో. వర్షాకాలంలో మనం తీసుకునే నీరు రాగి పాత్రలో తీసుకోవాలి. ఎందుకంటే భూమి ఉపరితలంలో ఉన్న ఎన్నో రకాల మలినాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు ఏవైతే ఉన్నాయో వర్షం నీటి ద్వారా భూగర్భ జలంలోకి చేరుతాయి. అలా భూగర్భంలోకి చేరుకున్న నీటిని మనం ఎప్పుడైతే తోడుకుని తీసుకుంటున్నామో బ్యాక్టీరియల్, వైరల్ ఫీవర్స్, ఫంగల్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియాస్, వైరస్లు, ఫంగల్ని అత్యధిక స్థాయిలో నిర్మూలించగలిగిన కెపాసిటీ రాగి పాత్రకి 94% ఉండడం వలన ఆ పెద్దలు, మన ఋషులు ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేసి వర్షాకాలంలో మనం వాడాల్సిన పాత్రని రాగి పాత్రని సూచించారు. అలాగే నీటిని శీతాకాలంలో తీసుకోవాల్సి వచ్చినప్పుడు
కొంచెం గోరువెచ్చనగా చేసుకుని తీసుకోవడం వల్ల మన బాడీ వెంటనే దాన్ని ఈజీగా అబ్జార్బ్ చేయగలిగిన కెపాసిటీలోకి వెళ్తుంది అన్నమాట. అలాగే ఇత్తడి పాత్ర వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే శీతాకాలంలో గడ్డకడుతున్న రక్తాన్ని పల్చబలిచే గుణం ఇత్తడిలో ఉంటుంది. ఆ ఇత్తడిని 1000 అంటే మిల్లీగ్రామ్స్లో అంటే గ్రాములో 1000వ వంతులో మన నీటిలో కరిగి అది శరీరానికి లభించడం వల్ల ఆ గడ్డకట్టిన రక్తం పల్చబడడం జరుగుతుంది. అలా 3 సీజన్లో 3 రకాల నీటిని ఎప్పుడైతే స్వీకరిస్తామో ప్రాథమికంగా మన బాడీ క్లీనింగ్ అవుతుంది. తర్వాత మనం పంటిని తోముకోవడానికి, పళ్ళు తోముకోవడానికి ఇప్పుడు మనం ఏదైతే కెమికల్ టూత్పేస్ట్లను వాడుతున్నామో ఆ కెమికల్ టూత్పేస్ట్ల యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనకి 100 సంవత్సరాలు కనీసం మనం వాడుకోవాల్సిన ఆ పళ్ళ వ్యవస్థ ఏదైతే ఉందో 20కి 25కి కూడా చాలామందికి పళ్ళు ఊడిపోవడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే పంటికి రక్షణ కవచమైన ఎనామిల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం వాడుతున్న సింథటిక్ కెమికల్స్ వల్ల అది పూర్తి స్థాయిలో దెబ్బతిని ఆ రక్షణ కవచం దెబ్బతినటం వల్ల పళ్ళు పుచ్చిపోవటం, ఊడిపోవటం, విరిగిపోవటం లాంటి రకరకాల సమస్యల్ని మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం అన్నమాట. దాని నుంచి ఒకప్పుడు మన పెద్దలు పందుమల్ల అంటే వేప కానీ, కానుగ కానీ, జీలుగ కానీ ఇలాంటి పొలలో వాడుకునేవారు. కాకపోతే ఇప్పుడు మనకున్న ఆ సౌలభ్యం లేదు కాబట్టి మార్కెట్లో ఎన్నో రకాల వనమూలికలతో తయారైన చూర్ణాలు మనకి లభిస్తున్నాయి. వాటిని వాడగలిగితే అందులో ఏ రకమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి, అలాగే నోటిలో సహజ సిద్ధంగా ఊరాల్సిన లాలాజలం ఏదైతే ఉంటుందో ఆ లాలాజలం ఊరి ఆ చేదు గుణం, ఆ వగరు గుణం ఉన్న ఆ గుణాలు నోటిలో మనకి పనికిరానటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాల్ని అవి నిర్మూలించగలగడంలో సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. కాబట్టి మన పళ్ళుని మనం కనీసం మినిమం 100 సంవత్సరాలు కాపాడుకోగలుగుతాం. కెమికల్ టూత్పేస్ట్లో మెయిన్గా ఉండే లోరియం సోడియం సల్ఫేట్ అనే పదార్థం ఈ ఎనామిల్కి చాలా ప్రమాదకారి. అలాగే కెమికల్ టూత్పేస్ట్లు వాడడం వల్ల కూడా మన ఆరా కూడా కరిగిపోతుంది. మన ఆరా కరిగిపోవడం వల్ల మన ఎనర్జీ గ్రిడ్ చాలా కుంచుకుపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మనం వాడుతున్న షాంపూలు, కెమికల్ షాంపూలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా మనం 70 తర్వాత 80 తర్వాత జుట్టు ఒకప్పుడు నెరిచేది. కానీ ఇప్పుడు బాల నెరుపు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచే అందరికీ జుట్టు నెరిసిపోవడం, జుట్టు ఊడిపోవడం, జుట్టు పలచబడిపోవడం లాంటి అనేక రకమైన సమస్యలు ఇప్పుడు మనం వాడుతున్న భయంకరమైన కెమికల్ షాంపూల వల్ల జరుగుతుంది. ఒకప్పుడు కుంకుడికాయ, శీకాకాయ లేదా నిమ్మకాయ లేదా శనగపిండి లాంటి పదార్థాలని లేదా ఇంకా రకరకాల సహజ పద్ధతుల్లో మన జుట్టుని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అలా బాలనేర్పు రావడం వల్ల మన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది రకరకాల కెమికల్ పెయింట్స్, అంటే మనం ఒకప్పుడు సంక్రాంతికో దీపావళికో ఇంటికి పెయింట్లు వేసుకునేవాళ్ళం. అలాగా వారానికి ఒకసారి ఇప్పుడు అందరం కూడా మన శరీరానికి రకరకాల కెమికల్ పెయింట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే మన సహజమైన పద్ధతుల నుంచి దూరంగా వెళ్ళి అసహజమైన కెమికల్ పద్ధతుల్లోకి మనం మన శరీరాన్ని దాన్ని గురి చేయడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. అలాగే తలస్నానం చేసేటప్పుడు కంపల్సరిగా ముందు రోజు తలకి నూనె పట్టిస్తే వెంట్రుకలకి కుదుళ్ళలో ఉండే సహజ సిద్ధమైన ఆ ఆయిల్స్, కూలింగ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి నిలబడతాయి. యాక్చువల్గా కెమికల్ షాంపూస్ ఎప్పుడైతే వాడతామో ఈ సహజ సిద్ధమైన ఆయిల్స్ పోవడం వల్ల, లూబ్రికేషన్ లేకపోవడం వల్ల వెంట్రుకలు తొందరగా నెరిసిపోవడం అనేది, ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి కొన్ని పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరికొంచెం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి.